నాగేశ్వర గారి వార్త ఫెయిల్ అయినట్టు కదా. ఆయన చెప్పింది ఏంటి, జగన్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టమంటే మనోడు అతను వద్దన్నాడని చెప్పి, మరి ఇప్పుడు కేసు పెడుతున్నారంటే ఎట్లాగా? కాబట్టి అది కాదు ఇక్కడ ప్రాక్టికల్ అట్లాంటి అంశం ఏం కాదు. కానీ దానికోసం అంత సీన్ ఏం చేయరు వీళ్ళకి. ఇక్కడ ఒకటేంటంటే ఈడీ అని మీద ప్రెషర్ చేస్తుంటారు వీళ్ళు. ఈడీకి ఇప్పుడు వాస్తవంగా ఈడీలో కొంతమంది అధికార యంత్రాంగం వీళ్ళ మనుషులు ఉన్నారు. అప్పట్లో సాక్షిలో రాశారు కూడా, ఈడీలో ఎవరిని చేర్చుకున్నారు, ఇంతకుముందు తెలుగుదేశానికి ఫేవరబుల్గా జగన్ మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు అని రాశారు వీళ్ళు పేపర్లో కూడా. సాక్షి అలాంటి వాళ్ళు కీ పొజిషన్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఈడీ నిబంధనలన్నింటినీ మార్చేయరు కానీ జస్ట్ వీళ్ళ కోరిక తీరుస్తారు, నోటీసులు ఇప్పించడం. ఇట్లా ఇప్పుడు మిథున్ రెడ్డికి మొన్న నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేయలేదు, పిలిచారు, విచారించారు కదా. విజయసాయిరెడ్డి కూడా పిలిచారు, విచారించారు కదా. ఏం అవసరం ఇంకా అంటే ఏం లేదు అక్కడ. బేసిక్గా ఏంటంటే వీళ్ళందరిది ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఒక స్ట్రాటజిక్ పని ఏంటంటే, ఈ సిట్ కానీ వీళ్ళందరూ చేస్తున్నది ఇవన్నీ లెక్కర కుంభకోణం అని కాదు. వీళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏదో సంపాదించుకుని ఉంటారు, సంపాదించుకోకుండా ఎట్టుంటారు. ఇవాళ సంపాదించుకోవట్లేదు వీళ్ళు, అది మట్టిలోనా ఇసుకలోనా ఇంకోట. దాన్ని ఆ సంపాదించుకుని లేదా వ్యాపారాలు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు హెరిటేజ్కి ఇవాళ ఉన్న షేర్ వాల్యూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు షేర్ వాల్యూ ఎంత ఉందో చూడండి.